దళిత గిరిజన సంఘాల కన్వీనర్ సాకే హరి ఆధ్వర్యంలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్కు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీఆర్ దాస్, కేబి మధు, ఏ శంకర్, అక్కలప్ప, బాలపెద్దన్న, రవిరాజ్, మల్లికార్జున నాయక్, కుల్లాయప్ప, వివిధ దళిత గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చిండేది రాష్ట్రాలు తమిళనాడు, హర్యానా, మొన్ననే మరి కొత్త రాష్ట్రం ఏర్పడిన ఛత్తీస్గఢ్. మరి మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదు, తెలంగాణ ఎందుకు చేయలేదు? ఛత్తీస్గఢ్ సంబంధించి కొత్త రాష్ట్రమైన 9వ షెడ్యూల్లో చేర్చి, ఎందుకంటే నక్సలైట్ ఏరియా ప్రభావం ఉంటే తీసిండదు. మరి మందు కూడా 9వ షెడ్యూల్లో చేస్తేనే ఎస్సీ ఎస్టీలకి దళిత గిరిజనులకు రక్షణ అనేది తెలియజేస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ పైన, దళిత గిరిజనుల పైన ఏదైతే రిజర్వేషన్ ఉందో కేంద్ర ప్రభుత్వంలోని సుప్రీంకోర్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సపరేట్ గా 50% నుంచి రిజర్వేషన్ రాకూడదు అంటున్నారు. 50% రిజర్వేషన్ అంటే 15% మంది, అదేవిధంగా మళ్ళీ వాళ్ళది గిరిజన సంబంధించి 6, 24, అదొక 4, మొత్తం 50%. అంటే అప్పుడు 1947లోనే భారతదేశ జనాభా 39 కోట్లు, ఇప్పుడు భారతదేశ జనాభా 130 కోట్లు. అంటే ఎంత తేడా? అప్పుడు 15% రిజర్వేషన్, అప్పుడు 6% వాళ్ళకి రిజర్వేషన్, ఇప్పుడు 130 కోట్లు ఉన్నప్పుడు కూడా 15% రిజర్వేషన్. మరి ఈ 15% రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి మీరు రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వచ్చు. ఇలేదా వేరే రాష్ట్రాలకి ఇచ్చినారు. ఈరోజు తమిళనాడులోన 69% రిజర్వేషన్ జయలలిత గారు చేశారు. ఎట్లా చేశారు? 9వ షెడ్యూల్లో పార్లమెంట్ లో చేర్చినారు. అందుకనే 69% జరుగుతుంది. 70% హర్యానాలో రిజర్వేషన్ జరుగుతుంది. వాళ్ళు కూడా 90% పార్లమెంట్ లోన మరి 9వ షెడ్యూల్లో చేర్చారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు చేశారు. ఈ విషయంలోనే ఎస్సీ ఎస్టీలు మరి చాలా ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే మరి ఇవన్నీ మేము రిప్రజెంటేషన్ ద్వారా అన్నగారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఇకపోతే మధ్యలో నేను ఈ యొక్క కార్యక్రమం నిజంగా ఇది ఊహించింది. మన మా మిత్రుల్లో అది కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఫోన్లు చేసి మరి రాజశేఖర్ గారి బాబు గారి అందరూ అడగడంతో నాకు కూడా సంతోషమైంది. ఫోన్లకు ఇట్లా గుర్తించారు, ఐక్యత మా అందరిలో కలిగింది, జిల్లాలో ఆలోచించి మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు సభా అధ్యక్షులైన హరి గారు, మరి నాకందరికీ పెద్ద దిగ్గైన దాసన్న గారు, మరి అదేవిధంగా మాతో పాటు ఉద్యమాల్లో నడుస్తున్న శంకరన్న గారు, బాలపెద్దన్న గారు, ఆనంద్ గారు, మల్లికార్జున నాయక్ గారు, మరి జగదీష్ గారికి, మరి మా మిత్రుడు ఇప్పుడు 24 గంటలు నాకు ఎదురుపడి మా అన్ని సలహాలు ఇచ్చారు అబ్దుల్లప్ప గారు. మరి మధుని అయితే ఇంకా ఉద్రేకం ఉంది, వయసుకి ఉద్రేకాలకు సంబంధమే లేదు, అయినా కూడా ఒంటికాలతోనైనా పోరాటం చేసే వ్యక్తి మధున్న. మరి రామాంజనేయులు, మరి బాలాజీ భాస్కర్ నాయక్, మరి మా బలరాము, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆర్గనైజర్స్ మధు, మరి రాజశేఖర్, మరి మణిగంట మన ప్రకాష్ గారు, మన తిరుపతి యూనివర్సిటీ కుల్లాయప్ప గారు, సారీ సార్. మరి ఇక్కడ వచ్చిన మీకు అందరికీ పేరు పేరు ఏదైనా పేరు మర్చిపోయి గంజివారిపల్లి దగ్గర కలకలు కొట్టారని చెప్పి మాది కులస్తుని కుల్లాయప్ప అనే దాన్ని దీంట్లో గుండెం వేసి అక్కి పెట్టారు. అప్పుడు ఉన్న కుల అహంకారంతో ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా కట్టి పద్మారావు గారు, మన రౌఫ్ గారు, బంగారు లక్ష్మణ్ గారు, వరవరరావు గారు అట్లా నాయకుల్ని కదిరి పిలిపించి అప్పట్లోనే 10,000 మందితో ఉద్యమం చేసి ఆర్గనైజేషన్ అట్లా చేయగలిగిన. మళ్ళా 91లో చెలో కాశ్మీర్ అని చెప్పి టైగర్ నరేంద్ర గారు నాయకత్వంలో నేను కాశ్మీర్ లో పోయి అక్కడ 18 రోజులు జైల్లో ఉన్నా. అక్కడ శ్రీనగర్ లో జాతీయ జైలు ఎగరేయాలని. దాని తర్వాత అయోధ్య సంఘటనలో 92లో సైఫాబాద్ లో 9 రోజులు జైల్లో ఉన్నా. అక్కడ రామమందిరం సంఘటన జరిగినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే అక్కడ 8 రోజులు ఉన్నా. మరి దాని తర్వాత 93లో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం 90 రోజులు జైలుకి పోయినా. దాని తర్వాత అనేక ఉద్యమాలు మీకు తెలుసు, జిల్లాలో ఏ విధంగా ఏ ఒక్క సమస్య వచ్చినా నేను అప్పుడు జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేసేవాడిని. అది కాకుండా కులాంతర వివాహం రెడ్డి అమ్మాయిని చేసుకోవడం,
మరి దాని తర్వాత మా భార్య కానీ ఒక కొడుకు కూతురు మంచి సబ్సిడీగా ఉన్నాం. ఎందుకున్నామంటే నేను తీసుకున్న నిర్ణయం కానీ నా క్రమశిక్షణ విధానం కానీ గాడి తప్పకుండా గీత తప్పకుండా నేను ఒక పట్టుదలతో చక్కగా పోతున్నాను కాబట్టి నా మీద ఎన్నో నింద ఆరోపణలు వచ్చినా, ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా, ఎన్నో రకరకాలు వచ్చినా కూడా నేను లైన్ తప్పలేదు. అందుకే ఈరోజు నాకు ఈ స్థాయి వచ్చింది. నేను గతంలో భారతీయ జనతా పార్టీలో రామ్నాథ్ కోవింద్ ఇప్పుడు రాష్ట్రపతి గారితో పనిచేశా, బంగాలక్ష్మి గారితో పనిచేశా, నరేంద్ర మోడీ గారితో పనిచేశా. ఇదంతా నా వాళ్ళ యొక్క ఇచ్చిన సలువు, వాళ్ళు ఇచ్చిన దీవెనలతో ఈ స్థాయికి రాగలిగింది. ఇంకా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చి పంపిస్తారో ఇక్కడ వచ్చి జల్సాలు చేసుకొని ఉద్యమం అంటే తెలియదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే తెలియవు, ఆ యొక్క అగసాట అనేది తెలియవు, ఊరికే సినిమాలకు షికార్లకు లవ్కు ఇట్లా దానికి పరిమితి అయిపోయి ఈరోజు జీవితాలు నాశనం చేసుకుంటారు. ఎక్కడంటే అక్కడ ఆత్మహత్య చేసుకునే సంఘటనలు అయితేనేమి, అదేవిధంగా భూముల్లా కూడా అయితేనేమి, ఉద్యోగస్తులను వేధించడం అయితేనేమి, ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు నీరు గారుకోవడం ఏంది, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నీరు గారుకోవడం ఏంది, ఇలాంటివి చాలా అసలుకి ఊహించలేవి. ఇలాంటివి నీరు గారిపోతా అంటే మన భవిష్యత్తు ఎట్లా, మనకి ఏజ్ కూడా అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తుకేమో గనులు సహజంగా వచ్చే వనరులు వాళ్ళకేమో ఏర్పడతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్టర్లో ఏదో విధంగా ఫైనాన్షియల్గా ఎదుగుతారు. ఎస్సీ ఎస్టీలకి అవకాశాలు రాకుండా పోతున్నాయి. మనం ఏదో అదిగో ఎదుగుంటే నేను 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకుంటేనే మనం కోటీశ్వర మాత్రం ఫీల్ అయిపోతాం. అట్టా కాదు. ఉద్యమానికి ఒక రూపకల్పన ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అందుకని మనం ఎదిగే దానికోసం ఏ పార్టీనా ఉండి, శంకర కాంగ్రెస్ ఉంది, నేను బీజేపీ ఉండి, అన్న ఎంఆర్పీఎస్ ఉంది, ఏ పార్టీ అయినా ఉండి మనకి ఆలోచన కంపల్సరీగా ఉండాలా, క్రమశిక్షణ తప్పకుండా ఉండాలా, ఒకరికొకరు గౌరవించుకోవాలా. నేను ఎందుకు వెళ్ళిపోతాను నా ఈ గురించి కామెంట్ చేస్తే అది నన్ను నువ్వు గౌరవించినప్పుడే నేను గౌరవిస్తాను. ఎప్పుడైతే నా గురించి నీ గురించి మనం ఒకరికొకరు ఎగతాళిగా చేసుకుంటామో మనం లైన్ తప్పినట్లు అవుతుంది. అది కాదు. జీవితంలో క్రమశిక్షణ, ఫైనాన్స్ డిసిప్లిన్, మనం ఎదిగేదానికి ఒక ఆలోచన ఇది చేసుకుంటే మనం ఎదిగేదానికి ఇది ఉంటాం. ఇప్పుడు హరి ఇంత మాజీ నక్సలైట్ అయినా కూడా ఈ పిల్లడు ఉద్యమం వైపు ఎంత ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎంత ఒక ఆలోచన లేకుండా నాతో పాటు 20 ఏళ్ళ నుంచి కంటికి ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. మా గాలదిన రవి ఎంపీటీసీ మాజీ అబ్బాయి, ఇప్పుడు కూడా నాకు అబ్బాయి ఉన్నాడు లేదో బయట ఉన్నాడు ఈ రవి. ఎందుకంటే వాళ్ళతో పాటు నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను బీజేపీలో ఇన్నేళ్ళు పనిచేసి 97లో 2013లో నేను పోరాటం చేసి హైకోర్టుపై స్టే తీసుకొస్తే 2017లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినాం. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి అక్కడ సలహాలు ఇచ్చే లేకుండా పోయినారు. దానివల్ల నేను ఎప్పుడైతే హైకోర్టు నుంచి ఇది తెచ్చానో అక్కడ ఈ పొద్దు అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చెప్తుంది. ఎందుకంటే విగ్రహాలు పెట్టేది మనము అంటే పెట్టడం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక ఆలోచన ఏదైనా చేయగలం. 2017 అంటే మనం ఒక వ్యక్తితో మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం మీద మనం పోరాడుతున్నాం. మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా ఇది లేదు, చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిగతంగా ఇది లేదు. కానీ మనం ప్రభుత్వాలతో పోరాటం చేసేటప్పుడు దాన్ని రూపకల్పన చేసే అధికారులు మనం తప్పుదారి పట్టిస్తున్నాం. ఈ రోజు దాదాపు 2 నీళ్లు గారిపోయినాయి. 2019, 2020 ఇంతవరకు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు రాలే, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదా. ఎస్సీ కార్పొరేషన్ నీళ్లు గారిపోయింది. దీనికి దాదాపు ఎవరైతే 36 మంది సలహాదారులు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుదారి పట్టించినారు కదా. ఈరోజు శిరోమండలం కేసుల్లో ఈరోజు మీరు అమ్మ నువ్వు ఫెయిల్యూర్ అయినా నువ్వు రాజీనామా చేయని చెప్పేసి మేకప్ సుచీత రాజీనామా చేయించితే ఈరోజు దళితుల్లో ఆనందం వచ్చేది కదా. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ డీజీపీగా ఉన్నారో ఆయనని తప్పించింటే మార్పించింటే మాలో ఒక ఆలోచన వచ్చింది కదా, ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకున్నారని. మరి ఇలాంటి సంఘటన ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని మీరు ఏదో విధంగా ఎక్కడో విధంగా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఎక్కడ చూసినా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దళితుల మీద జరుగుతున్నాయి. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఈ విషయాల మీద ఎంత దూరమైనా ఫైట్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, ఈ జాతీయ పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నాకు ఏ కేంద్రంలో ఏ క్యాబినెట్ మంత్రి దగ్గర కానీ, రాష్ట్రపతి దగ్గర కానీ, లేదంటే ప్రధానమంత్రి దగ్గర కూడా టైం తీసుకునే శక్తి నాకుంది. మీ ఈ జిల్లాలో ఏ ఒక్క సమస్య జరిగినా నేను ఆ సమస్యని సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.
వెళ్తాను, ప్రభుత్వం దృష్టికి వెళ్తాను. కాకుండా పోతే జాతీయ స్థాయిలో దాన్ని ఏం చేయాలో చేస్తాను. మీకు అందరి దండాలు ఉంటాయి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో బీజేపీ దళితులకి గిరిజనులకి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. ఈ రోజు 140 మంది ఏంటి జనతా పార్టీ, ఈ రోజు ఈ రాష్ట్రపతిని తయారు చేసింది, రాష్ట్రపతి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ గల వ్యక్తులు కొన్ని కోట్ల మంది ఈ భారతీయ జనతా పార్టీలో దళితులు గిరిజనులు ఉన్నారు. అంతేకాదు తొలిసారికి బంగాలక్ష్మణ్ గారు అధ్యక్షులయ్యారు. ఈ రోజు కదిలో బంగాలక్ష్మణ్ కాలనీ పెట్టినాం క్రమశిక్షణ. మరి అదే విధంగా పేరు చంద్రబాబు నాయుడు లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టలే. మా పేరు కూడా మేము పోరాటం చేసినాం. నా గుర్తుగా ఉండాలా. అది బంగాలక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు ఉండాలా. ఈ రోజు అఖిలబాబు పోరాటం చేయని, హరి చేయని, లాంటి శంకరన్న చేయని, లాంటి పెద్దన చేయని, వాళ్ళు ఎవరైతే ఉద్యమాలు చేసినారు ఇక్కడున్న వేదిక మీద వాళ్ళు గుర్తుగా ఏవైతే పట్టాలు ఇప్పించినారు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ రాబో తరానికి వాళ్ళు ఒక మార్గదర్శనం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యమంత్రి గారికి 36 మంది సలహాదారులు ముఖ్యమంత్రి గారిని పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నారు. ఆయనకి విషయాన్ని చేరుస్తున్నారో లేదో తెలియదు కానీ పోలీసు రాజ్యం అనేది 100% ఇక్కడ జరుగుతోంది. దాన్ని పూర్తిగా కట్టడి చేయకుండా పోతే ముఖ్యమంత్రి గారు ఫెయిలూర్ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటారు. ఇప్పటికే కోర్టుల ద్వారా వివిధ మేధావుల ద్వారా ఈరోజు చెడ్డ పేరు కొని తెచ్చుకున్నారు. మరి ఇప్పటికైనా కూడా దళితుల మీద, గిరిజనుల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు ఆపి ఈరోజు ఏవైతే దేవాలయాలు 80 దేవాలయాలు భూస్థాపన చేయాలని చెప్పి కుట్రదారులు పన్నాగం పన్నారో వాళ్ళు అరెస్ట్ చేసే దాంట్లో విఫలమై ఎవరైతే హిందూవాదంగా హిందూ దీని మీద ఉద్యమాలు చేస్తున్న వ్యక్తుల మీద కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారో ఇదంతా చాలా దారుణమైన విషయం. అందుకనే మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇక నుంచి ఎప్పుడు కూడా దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేస్తే సహించేది లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్ నీరు గారిపోయింది. ఈ రోజు నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీలు రోడ్లు పన్నారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేవు. అదే విధంగా ఉద్యోగాలు రాక వీధిన పన్నాయి. వయసు భారం అయిపోయింది. ఈ రోజు ఏదైతే కోటీశ్వరులు చేస్తామన్న మన ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో మాట దాన్ని అమలు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇక్కడ నుండి ఈ జిల్లాలో మొదలుకొని శ్రీకాకుళం వరకు ఎక్కడ ఏ సంఘటన జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.